నమస్కారం నా పేరు శ్రీకాంత్ చేస్తున్నారు వెగిటాక్ ఇన్ తెలుగు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం రీసెంట్గా లాంచ్ అయిన అంటే మనకి నిన్నే కదా లాంచ్ అయింది Realme X7 మొబైల్ ఫోన్. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఇయర్లోనే January 5th ఎక్స్క్లూజివ్గా Xiaomi వాళ్ళు అయితే Mi 10i మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ యొక్క Realme X7 అండ్ Xiaomi వాళ్ళ Mi 10i ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కోసానికి ఆల్మోస్ట్ దగ్గరగా స్పెక్స్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కూడా కొద్దిగా నియర్గానే ఉన్నాయి. సో ఎనీహౌ ఒకసారి ఈ వీడియోలో ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కంపేర్ చేసి డిస్కస్ చేద్దాం ఏది బెస్ట్ అవుట్పుట్ అనేది. సో ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను, నా దగ్గరికి అయితే ఫిజికల్గా మొబైల్ ఫోన్స్ లేవు, అవి కొని పర్చేస్ చేసేయడానికి అంత మనీ కూడా లేదు. బట్ ఏదైనా సరే ఈ వీడియో అయితే మీకు టైం వేస్ట్ చేయలేదు మాత్రం ఖచ్చితంగా చేయట్లేదు. బట్ ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ మొబైల్ ఫోన్ అయితే మనకి వాల్యూ ఫర్ మనీయే కాదా అనేది. సో ఎనీహౌ లెట్స్ స్టార్ట్ ద షో. సో ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మనకి Realme X7 అట్ ద సేమ్ టైం Xiaomi వాళ్ళ Mi 10i ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ కూడా మనకి మార్కెట్లోకి లాంచ్ చేసేటప్పుడు కంపెనీస్ చాలా వరకు హైప్ క్రియేట్ చేశాయి 5G నెట్వర్క్ ఫోన్స్ 5G ఫోన్స్ అని. సో ఒకసారి మనం Mi 10i యొక్క 5G బ్యాండ్స్ అట్ ద సేమ్ టైం మనకి రియల్మీలో X7 ఉంది కదా, సో దాని యొక్క 5G బ్యాండ్ విత్ సపోర్ట్ చూద్దాము. ఎందుకంటే మీకు ఒక డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది లాస్ట్ టైం. మొబైల్ ఫోన్ 5G అని చెప్పి లాంచ్ చేయడం గొప్ప కాదు, మనం కొనడం కూడా గొప్ప అయితే కాదు. బట్ 5G అయినప్పటికీ కూడా మనకి 5Gలో డిఫరెంట్ బ్యాండ్ విడ్స్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా ఆ యొక్క బ్యాండ్ విడ్స్కి మొబైల్ ఫోన్ వర్క్ అయితేనే మనకి 5G సిమ్ యూజ్ చేసుకోగలం, లేదంటే మనం 5G యూజ్ చేసుకోలేము. సో అందుకనే ఒకసారి ముందుగా మనం ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ 5G మొబైల్ ఫోన్స్ కదా, సో అందుకని ఒకసారి మనం 5G బ్యాండ్ విడ్స్ చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి Mi 10iలో మనకి sub-6 GHz బ్యాండ్లో 77 బ్యాండ్ అండ్ 78 బ్యాండ్ అయితే మనకి ఎలిజిబుల్ అయితే ఉంది. సో రియల్మీ చూసుకుంటే మనకి డిఫరెంట్ బ్యాండ్ విడ్స్కి సపోర్టబుల్ తీసుకురావడం జరిగింది. సో ఇట్ వాజ్ వెరీ క్లియర్, మనకి 5G సెగ్మెంట్ చూసుకుంటే Mi 10 అయితే పోల్చుకుంటే Realme X7 అనేది ఎక్స్క్లూజివ్గా విన్ అయిపోయింది. సో Realme X7లో మనకి 5Gకి కనెక్ట్ అయ్యే బ్యాండ్ విడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. బట్ Mi 10 చూసుకుంటే జస్ట్ sub-6లోనే 77 78 ఆ యొక్క టూ బ్యాండ్స్కి కనెక్ట్ అయ్యింది. సో ఆబ్వియస్లీ ద విన్నర్ చూసుకుంటే ఇక్కడ మనకి Realme X7. సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మొబైల్ ఫోన్ లాంగ్ సర్వైవల్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ బిల్డ్ క్వాలిటీ మస్ట్ అండ్ షుడ్ అంటాం కదా. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం Xiaomi వాళ్ళ Mi 10 చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్కి ఫ్రంట్ సైడ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్లాస్ బాడీ యూజ్ చేశారు. ఐ మీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తీసుకురావడం జరిగింది. బట్ అదర్ హ్యాండ్ సైడ్ Realme చూసుకుంటే వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఎటువంటి గ్లాస్ బాడీ యూజ్ చేశారని మాత్రం ఎక్కడ ఇన్ఫర్మేషన్ చేయలేదు. సో డెఫినెట్లీ మనకి తెలిసింది ఇదేం కొత్త కాదు మనకి Realme కంపెనీకి, వీళ్ళు కొద్దిగా బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవుతూనే ఉంటారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్కి ఫ్రంట్ సైడ్ నార్మల్ గ్లాస్ బాడీ యూజ్ చేశారు. మేబీ అది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అనుకుంటా, మనకి కంపెనీ వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అట్ ద సేమ్ టైం మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం పాలీకార్బోనేట్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ బాడీ అయితే యూజ్ చేయడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ మళ్ళీ ఓటింగ్ మాత్రం ఈసారి మాత్రం Mi 10కే వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తీసుకొచ్చారు. అదే కానీ Realme చూసుకుంటే జస్ట్ పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ తీసుకురావడం జరిగింది. సో అగైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ Mi ఇస్ అ విన్నర్. సో నెక్స్ట్గా మనకి కావాల్సిన వెయిట్ మేనేజ్మెంట్. మొబైల్ ఫోన్ ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువసేపు హోల్డ్ చేసేటప్పుడు ఇరిటేట్ వస్తుంది. స్టార్టింగ్లో మనకి మొబైల్ ఫోన్ కొన్నప్పుడు ఒక దాన్ని ఏమంటాం మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది మొబైల్ ఫోన్ బాగా వాడాలని. సో అటువంటి టైంలో మన మొబైల్ ఫోన్ ఎంత వెయిట్ ఉన్నా సరే లవ్ చేస్తూ ఉంటాం. బట్ కొద్దిగా టైం గడిచే కొద్దిగా లాంగ్ యూసేజ్లో మొబైల్ ఫోన్ కానీ వెయిట్ ఎక్కువ ఉంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో అదే కానీ మనకి Mi 10 మొబైల్ ఫోన్ వెయిట్ చూసుకుంటే 214.5 grams. బట్ Realme X7 వెయిట్ చూసుకుంటే జస్ట్ 176 grams. ఈ యొక్క Realme X7 చూసుకుంటే వెయిట్ అయ్యేసరికి జస్ట్ 176 grams అనేది బిగ్ థమ్స్ అప్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ మన హ్యాండ్స్లో ఈ యొక్క Realme X7 మొబైల్ ఫోన్ అనేది చాలా బాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కంపెనీ కూడా వెయిట్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ మనకి Mi 10 అయితే పోల్చుకుంటే Realme X7లో ప్లాస్టిక్ బాడీ యూజ్ చేశారు. సో యూజువల్లీ గ్లాస్ బాడీతో పోల్చుకుంటే ప్లాస్టిక్ బాడీ వచ్చిన ఫోన్స్ కొద్దిగా వెయిట్ తక్కువే ఉంటాయి. బట్ ఏదేమైనా సరే ఇక్కడ మాత్రం అగైన్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం Realme X7లో వెయిట్ మేనేజ్మెంట్ చాలా బాగుందని చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇంక మనం నెక్స్ట్గా చూసుకోవాల్సింది డిస్ప్లే. మొబైల్ ఫోన్కి డిస్ప్లే అనేది ఒక కైండ్ ఆఫ్ హార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మొబైల్ ఫోన్ చూడంగానే ఆ యొక్క మొబైల్ ఫోన్ లోపల ఇంటర్నల్ కాంపనెంట్స్ ఏమీ మన కంటికి కనబడదు. మీరు వర్క్ చేయాలన్నా
ఫోన్ కాల్స్ ఏ యాక్టివిటీ చేయాలన్నా సరే మన ఐ అనేది ఎప్పుడు డిస్ప్లేతో అటాచ్మెంట్ ఉంటూ ఉంటుంది. సో ఎనీ హౌ ఒకసారి మన Xiaomi వాళ్ళ Mi 10i ఈ యొక్క మొబైల్ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే ఫుల్ హెచ్డీ ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం అదర్ హ్యాండ్ సైడ్లో మనకి Realme X7 ఈ యొక్క మొబైల్ ఫోన్లో కూడా మనకి డిస్ప్లే వచ్చేసరికి మాత్రం ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్ ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే Mi 10iలో మనకి డిస్ప్లే టైప్ వచ్చేసరికి IPS LCD ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదర్ హ్యాండ్ సైడ్ Realme X7లో చూసుకుంటే మనకి డిస్ప్లే టైప్ వచ్చేసరికి సూపర్ AMO LED. సో మై డియర్ ఫ్రెండ్స్ కళ్ళు మూసుకొని జస్ట్ బ్లాంక్గా ఓటేసేయచ్చు. ఎందుకంటే IPSతో పోల్చుకుంటే AMO LED అనేది ఎక్స్ట్రాడినరీ డిస్ప్లే. దీంట్లో కలర్స్ వైబ్రెంట్ కానీ ఎన్హాన్స్ బూస్టింగ్ కలర్స్ ఉంటాయి. సో మీరు కానీ ప్యూర్ బ్లాక్స్ చూడాలి అనుకుంటే AMO LED పికప్ చేసుకోవాలి. అదే కానీ IPSలో మాత్రం మనకి ప్యూర్ బ్లాక్స్ కనబడదు. అట్ ద సేమ్ టైం IPS ప్యానల్తో పోల్చుకుంటే AMO LED ఉన్న డిస్ప్లే ఒక మొబైల్ ఫోన్స్ ఎక్కువగా లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి AMO LEDలో డిస్ప్లే వెనకాల మనకి పిక్సెల్స్ ఉంటాయి కదా. సో AMO LEDలో ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ IPSలో మాత్రం అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ అయితే కంట్రోల్ చేసుకోలేము. సో ప్యానల్ ఫుల్గా ఆన్ అయిపోవాలి. సో దానికోసం అయితే డెఫినెట్లీ ప్యూర్ బ్లాక్స్ చూడాలన్నా, ఎక్కువ బ్యాటరీ లైఫ్ రావాలన్నా, డిస్ప్లే చూడంగానే చాలా అట్రాక్ట్గా ఉండాలనుకుంటే చెప్పుకున్న విధంగానే AMO LED ఏదైతే మనకి Realme X7 వచ్చిందో దానికే ఓటింగ్ అయింది. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన ఈ యొక్క డిస్ప్లేలోనే నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ తెలియాలి. ఎందుకంటే మనకి ఇండోర్లో హ్యాపీగా ఫోన్స్ యూస్ చేసుకుంటాం, చార్జింగ్ చేస్తాం. బట్ బయట ఎండలో మాత్రం ఫోన్ యూస్ చేసుకోవాలంటే కొద్దిగా ఇష్యూ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. అదే కానీ మనకి Realme X7 చూసుకుంటే దీని యొక్క నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ చూసుకుంటే నియర్లీ 600 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ మీకు బయట ఎండలో ఉన్నప్పటికీ కూడా సన్ ఖచ్చితంగా మన మధ్యాహ్నం పైన ఉంటాడు కదా 12కి స్ట్రైట్గా. సో ఆ టైంలో కూడా మనకి డిస్ప్లే అనేది చాలా విజిబిలిటీ అనేది మ్యాక్సిమం క్రిస్టల్ క్లియర్గానే ఉంటుంది. బట్ Mi 10i చూసుకుంటే మాత్రం వాళ్ళు జస్ట్ మనకి 450 నిట్స్ బ్రైట్నెస్ ప్యానల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏదైనా సరే Mi 10iతో పోల్చుకుంటే మళ్ళీ ఇక Realme బ్రైట్నెస్ లెవెల్లో కూడా ఫ్రంట్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది స్క్రీన్ రిఫ్రెష్ రేట్. సో గాయ్స్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే Mi 10iలో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వస్తారు నియర్లీ 120 Hz అడాప్టివ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ Realme వాళ్ళు అయితే స్టాండర్డ్ 60 Hz ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం వెరీ క్లియర్ 60 Hzతో పోల్చుకుంటే 120 Hz అనేది ఫోన్ చాలా స్మూత్గా స్నాపీగా UI చాలా స్మూత్గా లైక్ బటర్ స్కాచ్ అంటాం కదా. సో ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది రిఫ్రెష్ రేట్ పెరిగే కొద్దిగా. అఫ్కోర్స్ మీకు నేను క్వశ్చన్ అడగచ్చు, 120 Hz ప్రొవైడ్ చేసే యాప్స్ ఎన్ని ఉన్నాయి మార్కెట్లో కానీ చాలా తక్కువే ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది Mi 10iలోనే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను పదం వాడాను, అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్. అంటే మనకి కంటెంట్కి తగ్గట్టుగా స్క్రీన్ యొక్క రిఫ్రెష్ రేట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మళ్ళీ మనకి బ్యాటరీ మీద ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండదు. అట్ ద సేమ్ టైం బ్యాటరీ ఎక్కువ రావడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కంటెంట్ తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటే. సో ఎనీ హౌ ఇక్కడ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మళ్ళీ మనకి Xiaomi వాళ్ళ Mi 10i. బట్ ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లే వైజ్గా నాకు మాత్రం డెఫినెట్లీ Realme X7 నచ్చింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఆండ్రాయిడ్ అండ్ ప్రాసెసర్ ప్లాట్ఫామ్. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి మార్కెట్లోకి Android 10తోనే లాంచ్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అవి Android 11 Android 12 కూడా వస్తాయి ఫ్యూచర్లో. అదే పక్కన పెడదాం. మనకి Xiaomi వాళ్ళ Mi 10iలో చూసుకుంటే యూజర్ ఇంటర్ఫరెన్స్ MIUI అయితే రాబోతుంది. అట్ ద సేమ్ టైం Realme వాళ్ళకి తెలిసింది యూజర్ ఇంటర్ఫరెన్స్ వచ్చేసరికి Realme మొబైల్ ఫోన్లో Realme UI వస్తుంది. సో రెండు కూడా డిఫరెంట్ యూజర్ ఇంటర్ఫరెన్స్. సో ఇది పర్సనల్ ఒపీనియన్. సో మనకి సాధారణంగా MIUIలో కొద్దిగా బ్లోట్వేర్ అయితే ఉంటుంది మనకి తెలిసింది. బట్ Realmeలో మినిమల్ బ్లోట్వేర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో దాని గురించి నేను మాట్లాడుతుంది. నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన ప్రాసెసర్. మనకి ఈ యొక్క Mi 10iలో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్. అట్ ద సేమ్ టైం మనకు Realme X7లో కూడా మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మాత్రం వీళ్ళు MediaTek Dimensity 800U సిరీస్ ప్రాసెసర్ అయితే వాడడం జరిగింది. ఇది కూడా సేమ్ ఆక్టోకోర్ ప్రాసెసర్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క 2 ప్రాసెసర్లు కూడా మనకి 5G క్యాపబిలిటీ ప్రాసెసర్. సో డెఫినెట్లీ మనకి స్నాప్డ్రాగన్ స్నాప్డ్రాగన్ 750G అండ్ Realmeలో వాడిన Dimensity 800U ఈ యొక్క 2 ప్రాసెసర్స్ వస్తానికి పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటాయి. జస్ట్ 1 or 3 పాయింట్స్ జస్ట్ మనకి చేంజెస్ ఉంటాయి కానీ బట్ ఏదైనా సరే ఈ రెండు కూడా సేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన GPU డిపార్ట్మెంట్. మనకి Mi 10i చూసుకుంటే GPU వచ్చేసరికి Adreno 619 వాడడం జరిగింది. అదే కానీ మనకి Realme X7లో GPU వచ్చేసరికి Mali G72 MC3తో వాడడం జరిగింది. సో GPU డిపార్ట్మెంట్లో మాలీతో పోల్చుకుంటే Adreno 619 చెప్పుకున్నాం కదా, అది కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఆబ్వియస్లీ గేమింగ్ వాయిస్ చూసుకుంటే గ్రాఫికల్ వర్క్ చూసుకుంటే మనకి Mi 10i ప్రాసెసర్ అనేది కొద్దిగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మొబైల్ ఫోన్ లాంగ్ సర్వైవల్కి ఆఫ్టర్ 1 year ఆ టైంలో చూసుకుంటే MediaTek ప్రాసెసర్తో పోల్చుకుంటే స్నాప్డ్రాగన్ అనేది
కొద్దిగా బాగుంటుందని చెప్పుకోవచ్చు లాంగ్ యూసేజ్లో కూడా. బట్ ఎనీ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ కొద్దిగా ప్రాసెసర్ వైజ్ చూసుకుంటే మనకి కొద్దిగా ఓటింగ్ స్లైట్లీ MA10 అయితే పడవచ్చు, ఎందుకంటే Adreno 619 GPU వాడారు కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ MA10i అట్ ద సేమ్ టైమ్ Realme X7 ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ బేస్ వేరియంట్ వచ్చేసరికి 6/128GB అండ్ అదర్ వేరియంట్ వచ్చేసరికి 8/128GB. సో ఇక్కడ మనం ఎటువంటి ఏం డిస్కస్ చేయలేము. బట్ మనకి ఏదైతే MA10i ఉందో దాంట్లో అయితే మనకి మైక్రో SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అదే కానీ మనకు Realme X7 అయితే మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే యూస్ చేసుకోలేము. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన కెమెరా డిపార్ట్మెంట్. ఈ యొక్క 2020 ఇయర్లో కెమెరా అనేది మొబైల్ ఫోన్కి కైండ్ ఆఫ్ హార్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియోస్, ఫ్యామిలీ ఫోటోస్ ఇవన్నీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఏదైనా సరే మనకి Xiaomi వాళ్ళ MA10iలో మనకి బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి మాత్రం క్వాడ్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మాత్రం 108 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదర్ హ్యాండ్ సైడ్ మనకి Realme X7 చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, బట్ ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మాత్రం 64 మెగాపిక్సెల్. సో ఈ యొక్క 2 కెమెరా సెన్సర్స్ కూడా మనకి సామ్సంగ్ వాళ్ళ సెన్సర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మనకి సోనీ అయితే యూజ్ చేయలేదు. సో ఇంకా ఓవర్గా చూసుకుంటే అవుట్పుట్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఒకటి గమనించండి, మనకి కెమెరా నెంబర్స్ మీద ఎప్పుడు కూడా కెమెరా క్వాలిటీ డిపెండ్ అవ్వదు. కంపెనీ వాళ్ళు ఎంత బాగా ఆప్టిమైజేషన్ అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి ఆప్టిమైజేషన్ బాగా చేస్తేనే మనకి అవుట్పుట్ రిజల్ట్ కూడా అంత బాగా వస్తుంది. సో ఏదైనా సరే ఇక్కడైతే ఎటువంటి కామెంట్ అయితే చేయలేను, ఎందుకంటే రియల్గా మొబైల్ ఫోన్ వాడలేదు కాబట్టి. బట్ ఒకటి చెప్పగలను నాలెడ్జ్ ప్రకారం, మనకి 64 మెగాపిక్సెల్లో తీసిన ఫోటో అట్ ద సేమ్ టైం 108 మెగాపిక్సెల్లో తీసిన ఫోటో రెండు కూడా చూసాం ఒకేలాగా ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే జూమ్ చేస్తారో, జూమ్ చేసినప్పుడు Xiaomi వాళ్ళ MA10i ఈ యొక్క మొబైల్ ఫోన్లో 108 మెగాపిక్సెల్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ యొక్క మొబైల్ ఫోన్లో తీసిన ఫోటో కొద్దిగా మనకి జూమ్ చేసినప్పటికీ కూడా డీటెయిల్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా క్యాప్చర్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎంత జూమ్ చేసినా సరే మ్యాక్సిమం వరకు డీటెయిల్స్ అనేవి మనకి ఎక్కడ కూడా బ్లర్ ఉండదు. పిక్ అనేది షార్ప్గా డీటెయిల్గా ఉండడానికి అయితే మనకి 108 మెగాపిక్సెల్ అయితే హెల్ప్ఫుల్ చేసింది. బట్ రియల్గా అయితే ఏది బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో మాత్రం నాకైతే తెలియదు. సో గాస్ నెక్స్ట్గా చూసుకోవాల్సి మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా. సో 2 మొబైల్ ఫోన్స్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ సర్ఫేస్ షూటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ మనకి 2 మొబైల్ ఫోన్స్లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాత్రం 4K క్యాపబిలిటీ ఉంది అండ్ 30 frames per second వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇంకా చాలు కెమెరా గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన ఆడియో డిపార్ట్మెంట్. ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ గేమ్స్ ఆడుతున్నా, మూవీస్ చూస్తున్నా, ఆ వాల్యూమ్ మనకి డూమ్ అంటుంది. సో నో కామెంట్స్. బట్ ఏదైతే మనకి Xiaomi వాళ్ళు MA10i ప్రొవైడ్ చేశారో ఆ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ రియల్మీ అయితే మనకి 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక రకంగా బిగ్ కొద్ది డ్రాప్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు చాలామంది మనకి వైర్లెస్ హెడ్ ఫోన్స్ లేదా TWC ఇయర్బడ్స్ వాడుతున్నారు. బట్ అయినప్పటికీ కూడా 3.5mm జాక్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ రియల్మీకి అయితే ప్రొవైడ్ చేయలేదు. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది బ్యాటరీ డిపార్ట్మెంట్. బ్యాటరీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి Xiaomi వాళ్ళ MA10iలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4820 mAh బ్యాటరీ అండ్ మనకి బాక్స్లో 33 watts అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయడానికి మనకి 0 నుంచి 100% నియర్లీ 58 minutes టైం అయితే పట్టింది. అదర్ హ్యాండ్ సైడ్ మనకు రియల్మీ చూసుకుంటే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 4310 mAh బ్యాటరీ. బట్ మనకి బాక్స్లో మాత్రం 50 watts సూపర్ డాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మన బ్యాటరీ ఛార్జ్ చేయడానికి నియర్లీ 47 minutes అయితే అప్రాక్సిమేట్ టైం అయితే పట్టింది. ఛార్జింగ్ స్పీడ్ చూసుకుంటే జస్ట్ 10 minutes వేరియేషన్ అయితే ఉంది. సో ఎనీ హౌ ఇది అప్ టు యూ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా సరే AMOLED స్క్రీన్ ఉంది కాబట్టి రియల్మీ బ్యాటరీ అనేది చిన్నగా ఉన్నప్పటికీ కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది బాగానే వస్తుంది డెఫినెట్లీ. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ప్రైసెస్ చూసుకుంటే Xiaomi వాళ్ళ MA10i ఈ యొక్క మొబైల్ ఫోన్ బేస్ వేరైన 6/128GB ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 22,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. జస్ట్ రీసెంట్గా నిన్నే లాంచ్ అయిన మనకి Realme X7 ఈ యొక్క మొబైల్ ఫోన్ బేస్ వేరియంట్ 6/128GB దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 20,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ICICI బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తే ఈ యొక్క 2 కంపెనీస్ కూడా మనకి అప్ టు 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి రియల్మీ మొబైల్ ఫోన్స్ జస్ట్ 18,000 రావడం జరుగుతుంది. అదర్ హ్యాండ్ సైడ్ Xiaomi వాళ్ళ MA10i మొబైల్ ఫోన్ చూసుకుంటే 20,000 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. సో గైస్ ఫైనల్గా ఏది పికప్ చేసుకుంటాం అనేది క్వశ్చన్ కదా. సో డెఫినెట్లీ నాకు తెలిసి Realme X7 అయితే నేనైతే పికప్ చేసుకుంటా, ఎందుకంటే మనకి 5Gకి కావాల్సిన బ్యాండ్ బిడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అదర్ హ్యాండ్ సైడ్ AMOLED స్క్రీన్తో ప్రొవైడ్ చేస్తారు. ఒకటి గమనించండి, ఒక మ్యానుఫ్యాక్చర్కి అయినా సరే IPSతో పోల్చుకుంటే AMOLED స్క్రీన్ ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళకి 5 to 6 times కాస్ట్ అయితే అయ్యింది IPSతో పోల్చుకుంటే. సో డిస్ప్లే అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది AMOLED. సో డెఫినెట్లీ ఇక్కడ ఓటింగ్ మాత్రం డెఫినెట్లీ ఫైనల్ పికప్ ఏది అంటే Realme X7. ఇంకా నాకు 2,000 రూపీస్ సేవ్ అవుతుంది కదా. సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్లీ Realme X7 బెస్ట్ అని అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అటు యాక్టివేట్ చేసుకోండి. మీకోసం టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.